హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం హెల్ ప్యారడైజ్ సీజన్ 1 ఎపిసోడ్ 2ని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు ఇంపార్టెంట్ మైక్రో డీటెయిల్స్ అనేవి మిస్ అయిపోతాయి కాబట్టి సో లాస్ట్ వరకు చూడడానికి అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఈ హెల్ ప్యారడైజ్ అనేది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యానిమే అని చెప్పలేను కానీ బెస్ట్ యానిమే. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత కూడా మీరు ఒకసారి యానిమే చూడడానికి అయితే ట్రై చేయండి, చాలా మంచి యానిమే. ఈ ఎపిసోడ్ 2 కూడా సేమ్ 1 లాగానే ఒక ఎగ్జిక్యూటర్తో స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ క్రిమినల్ని నీకు ఏదైనా చివరి కోరుకుందని అడిగితే క్రిమినల్ కూడా ఏం లేదంటాడు. దాంతో ఒక్క వేటుతో ఆ క్రిమినల్ యొక్క తల నరికేయడం జరుగుతుంది. ఆ ఎగ్జిక్యూట్ చేసింది ఎవరో కాదు, మన సగరి వాళ్ళ నాన్న. సగరి చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్నని చూసి తను కూడా వాళ్ళ నాన్నలాగా గొప్ప ఎగ్జిక్యూషనర్ అవ్వాలని, అక్కడ క్రిమినల్స్కి ఎలాంటి బాధ కలగకుండా జస్ట్ ఒక్క వేడితోనే తల నరికేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. అలాగే తను ఎగ్జిక్యూషనర్ అయిన తర్వాత చాలాసార్లు ప్రయత్నిస్తూ ఉంటుంది, కానీ ప్రతిసారి క్రిమినల్స్ని చంపేసినప్పుడు తన కత్తిలో వాళ్ళ ప్రతిబింబాలు కనిపించడంతో పాటు ఏదో శక్తి తనని పట్టుకున్నట్టుగా తను ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కట్ చేస్తే మన హీరోని చూపిస్తారు. మన హీరోతో పాటు ఇంకా తనలాగే చాలా మంది క్రిమినల్స్ ఎవరైతే డెత్ సెంటెన్స్ పడి ఉంటుందో వాళ్ళందరినీ ఒక చోట చేర్చుంటారు. అక్కడ వాళ్ళ ముందు షినోబి ఉంటాడనమాట. షినోబినే వీళ్ళందరినీ ఒకటిగా చేసి ఇమ్మోర్టల్ లైఫ్ కోసం వీళ్ళని పంపిస్తూ ఉన్నది ఆ ఐలాండ్కి. శోభన్ అక్కడున్న క్రిమినల్స్ అందరికీ వాళ్ళు ఏం చేయాలో చెప్తూ ఉండగా ఇక్కడే మన హీరో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో బ్రహ్మానందం గారి లాగా నాకు ఒకసారి వినడమే చిరాకు, మళ్ళీ ఏంటి సోది, మమ్మల్ని త్వరగా ఐలాండ్కి పంపించండి అని అడుగుతాడు అనమాట. అప్పుడే మన హీరో వెనకాల ఒక అమ్మాయి ఉంటుంది, తను కూడా ఒక క్రిమినల్. తను మన హీరోని అడుగుతుంది, ఓ నువ్వే నా దబిమారు, నేను నీ గురించి చాలా విన్నానే, కాకపోతే నువ్వు నన్ను చాలా డిసప్పాయింట్ చేసావు, నేను చూపించినట్టుగా నువ్వు లేవు, అంత క్రూయల్గాను లేవు, అంత ఇంటెలిజెంట్గాను లేవు అని చెప్తుంది. అందుకు మన హీరో, ఓ సారీ పాప, నేను డిసప్పాయింట్ చేసినాను కదా అని చెప్తాడనమాట. తర్వాత శోభన్ వచ్చేసి వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు, మీరు వెళ్ళాల్సిన ఐలాండ్ గురించి మాకు కూడా ఏమీ తెలియదు, ఐలాండ్ నుంచి ఒక అతను బయటకు వచ్చాడు, అతన్ని మీకు చూపిస్తామంటారు. అంతలోనే క్రిమినల్స్ అందరూ అరుస్తూ ఉంటే వాళ్ళ ముఖాలకున్న గంతలను విప్పేసి అక్కడ ఆ ఐలాండ్ నుంచి ఎవరైతే ప్రాణాలతో బతికొచ్చి ఉంటారో అతన్ని చూపిస్తారనమాట. ఇక్కడే అందరికీ షాక్ తగులుతుంది, ఎందుకంటే అతను చూడడానికి మనిషిలా ఉండడు, తన బాడీ మొత్తం రకరకాల మొక్కలు పూలు అన్ని మొలిచుంటాయన్నమాట. అతన్ని చూసి అందరూ షాక్ అవుతుండగా వీళ్ళు చెప్తారు, నిజానికి మేము ఇతని మనిషి అని కూడా చెప్పలేము, ఎందుకంటే తను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రాణాలతోనే ఉన్నాడు, కానీ ఇప్పుడు తన బాడీ మొత్తం మీద ఆకులు అలుములు మొలిచి ఉన్నాయి. తనతో పాటు ఇంకా 16 మంది వెళ్ళాను, వెళ్ళే వాళ్ళందరూ కనపడకుండా పోయారు, అసలు ఐలాండ్లో ఏం జరుగుతుందనే విషయం మాకు కూడా తెలియదని చెప్తారనమాట. దాంతో అక్కడ ఉన్న క్రిమినల్లో కొంతమంది, అంటే మీకు ఐలాండ్ గురించి ఏమీ తెలియదని చెప్తూ ఉన్నారు, మరి అలాంటప్పుడు ఒకవేళ ఐలాండ్ లో ఇమ్మోర్టల్ ఆఫ్ ఎక్సెలర్ లేకపోతే మేము ఖాళీ చేతులతో తిరిగి రావాలని అడుగుతాడనమాట. దాంతో అతను చాలా మంచి ప్రశ్న అడిగావు, కాకపోతే ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు కావాలనుకుంటే ఇప్పుడు కూడా విత్డ్రావల్ చేసుకోవచ్చు అని శోభన్ అంటాడనమాట. దాంతో ఒక క్రిమినల్ లేచి, ఎక్కడుందో ఏముందో అని తెలియని ఐలాండ్కి వెళ్ళి చావడం కంటే నేను ఇక్కడే ఉండిపోవచ్చు అని చెప్తాడనమాట. అక్కడే ట్విస్ట్, వాళ్ళ ఎవరైతే ఎగ్జిక్యూషనర్ ఉంటారో వచ్చి తలని ఒక్క వేడితో నరికేస్తాడు. అప్పుడు శోభన్ అంటాడు, ఓ సారీ నేను మర్చిపోయాను, మీ అందరూ ఆల్రెడీ సెంటెన్స్ ఆఫ్ డెత్ తీసుకున్న వాళ్ళే, కాబట్టి మీరు ఒకవేళ ఇక్కడి నుంచి తప్పించుకోవాలనుకున్నా, ఆ ఐలాండ్కి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నా, పారిపోవాలని చూసినా, ఎవరైతే మీ ఎగ్జిక్యూషనర్ ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని చంపేస్తారు, మీరు ప్రాణాలతో ఉండాలి అనుకుంటే ఇమ్మోర్టల్ ఆఫ్ ఎక్సెలర్ తీసుకురావడం మాత్రమే ఒక్క దారి అని చెప్తాడనమాట. ఇక్కడే వాళ్ళందరికీ ఇంకొక విషయం కూడా చెప్తారు, మీ అందరితో పాటు మీ అందరికీ ఒక్కొక్క ఎగ్జిక్యూషనర్ని అలోకేట్ చేస్తామన్నమాట. ఒకవేళ మీ ఎగ్జిక్యూషనర్ చనిపోతే మీరు కూడా చనిపోతారు, తనకి ఏ విధమైన గాయం తగిలినా మిమ్మల్ని క్షమించేది ఉండదు. ఒకవేళ మీ ఎగ్జిక్యూషనర్ లేకుండా అతను ఏమైనా చనిపోతే మీరు ఐలాండ్ నుంచి తిరిగి రావడం కుదరదు అని చెప్తారనమాట. అప్పుడే శోభన్ ఇంకొక మాట కూడా అంటారు, ఇంతమందిని పంపించడానికి మా వల్ల కాదు, మా దగ్గర అన్ని పడవలు లేదు, సో మిమ్మల్ని మేము రెడ్యూస్ చేయాలి అనుకుంటున్నాము అని చెప్తాడు. అంతలోనే ఒక క్రిమినల్ తన ముందున్న క్రిమినల్ని చంపేసి, రెడ్యూస్ చేయడం అంటే మనం కూడా చేసుకోవచ్చు, అతను చేస్తే వాడు చూస్ చేసిన వాళ్ళని మాత్రమే చేస్తారు, ఇలాగైతే ఎవరు శక్తివంతులో వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళని రెడ్యూస్ చేస్తారని చెప్పి అందరూ ఒకరినొకరు చంపుకోవడం స్టార్ట్ చేస్తారు. శోభన్ కూడా ఎలాగైతే ఏంటి, మొత్తానికైతే ఎవరైతే శక్తివంతులు అవుతారో వాళ్ళు మాత్రమే బతుకుతారు కదా అని సరే అని చెప్తాడనమాట. ఇంతట్లో అక్కడ అంతా విధ్వంసంగా మారిపోతుంది, ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. కాకపోతే మన హీరోకి ఇది కోపం వచ్చి తను శోభన్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు అనమాట, ఇలా ఎందుకు చేస్తున్నారు, చేయొద్దండి అని. అక్కడే శోభన్కి కొంచెం కోపం వచ్చి, సరే అయితే ఒక పని చేయండి, మీరు ఒకరినొకరు చంపుకోవడం ఆపేసి అందరూ కలిసి వీడిని చంపండి, వీడిని ఎవరైతే చంపుతారో
వాళ్ళని వెంటనే పంపిస్తానని చెప్తాడనమాట. సో అందరూ కలిసి మన హీరోని చంపడానికి వస్తాడు. మన హీరో కూడా మొదట్లో లేదు లేదు నేను వాళ్ళని గాయపరచను చంపనని అంటూనే ఉంటాడు. కాకపోతే అంతలోనే ఒకతను మన హీరో మీదకి దాడి చేయగానే హీరో కోపం వచ్చి జస్ట్ తన గోరుతో వాడి తల మెడను కోసేస్తాడనమాట. జస్ట్ చిటికలోనే వాడిని అత్యంత క్రూరంగా చంపేస్తారు. ఇప్పుడు మన హీరో వాడిని చంపడం చూసిన ప్రతి ఒక్కరు ఓ ఇందుకేనా వీని దబిమారో ద హాలో పర్సన్ అంటారు అని. హాలో పర్సన్ అంటే ఎవరైతే ఫీలింగ్స్ ఉండవో అలాంటి వారు. అలాగే మన హీరో అక్కడున్న వాళ్ళందరినీ క్షణాల్లో ఒక్కొక్కరిగా చంపుతూ ఉంటాడు అత్యంత క్రూరంగా. ఇక్కడ జరుగుతున్నదంతా చూసి సగరి కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతూ ఉంటుంది. అంతలో సగరి ఫ్రెండ్ అక్కడికి వచ్చి నువ్వు ఎందుకు అంత నర్వస్ గా ఉన్నావు, నాకు తెలిసినంత వరకు నువ్వు ఈ జాబ్ కి పర్ఫెక్ట్ కాదు, ఎందుకంటే ఐలాండ్ బహుశా ఇంతకంటే ఎక్కువ దారుణమైన పరిస్థితులు ఉండవచ్చు, నువ్వు దీనికంటే కూడా మీ ఇంటికి వెళ్ళిపోవడం మంచిది కదా అని సలహా ఇస్తాడనమాట. అందుకు మన సగరి నీ ఉచిత సలహాలు నాకేం అవసరం లేదని చెప్పి ఒకసారిగా తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. తను చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఎలా బతుకుతున్నారు అనేది చూస్తూ ఉంటుంది. తను ఎప్పుడూ చావుకు దగ్గరగా ఉంటుంది. చాలామందిని చంపడం అలాగే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చనిపోతూ ఉండడం చూస్తూ ఉంటుంది. తన చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నని చూసి ఏదో ఒకరోజు తను కూడా వాళ్ళ నాన్నలాగా మంచి ఎగ్జిక్యూషనర్గా అవ్వాలి అని అనుకుంటుంది అనమాట. ఇక్కడే మన సగరి ఫ్లాష్ బ్యాక్లో కొంతమంది పిల్లలు తను ఏడిపిస్తూ ఉంటారు. నువ్వే కదా ప్రాణాలు తీసే మనిషి కూతురివి అని తన మీద రాళ్ళు విసిరినప్పుడు కూడా సగరి మొదట వాళ్ళ మీద కోపంతో వాళ్ళని చంపాలని చూస్తుంది. కానీ తర్వాత తను గుర్తు తెచ్చుకుంటుంది తన ఫ్యూచర్లో ఏం అవ్వాలి అనుకుంటున్నానని. అందుకని వాళ్ళని క్షమించి వదిలేస్తుంది అనమాట. ఇక్కడే మన సగరిలో ఎంత పట్టుదల ఉందనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మన సగరి యమదా క్లైన్కి చెందిన ఒక అమ్మాయి అనమాట. ఆ క్లైన్లో వాళ్ళు శవాలలో ఉన్న ఎముకల నుంచి రకరకాల ఔషధాలు తయారు చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా సగరికి చావు అనేది ఒక మామూలు విషయం అనే విషయం మనకు తెలుస్తుంది. ఇక్కడే ముగ్గురు క్రిమినల్స్ చాలా తెలివిగా ఆలోచించి సగరి దగ్గర కత్తి ఉండడం చూసి మనం ఆ కత్తిని దొంగతనం చేస్తే చుట్టూ ఉన్న వాళ్ళని ఈజీగా చంపేయచ్చని ఆ సగరి వైపు పరిగెత్తుతూ ఉంటాడు. అప్పుడే సగరి కూడా కత్తితో ఒక్కసారిగా ముగ్గురు తలను నరికి పారేస్తుంది. మన సగరి ఇలా అంటుంది, ఈవెన్ గబిమారో కూడా ఒకవేళ రూల్స్ని పాటించకుండా ఉన్నా లేకపోతే అక్కడి నుంచి తప్పించుకోవాలని చూసినా నేను గబిమారోను కూడా చంపేయగలను ఎంతో ధైర్యంగా చెప్తుంది. ఇక్కడే ఆ జరుగుతున్న గొడవ అంతా ఆగిపోతుంది. ఆల్మోస్ట్ ఒక 10 మంది మాత్రమే మిగులుతారు. అందులో మన గబిమారో కూడా ఒకరు. ఈ 10 మంది వాళ్ళ ఎగ్జిక్యూషనర్స్ తీసుకొని ఐలాండ్కి ప్రయాణం స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడితో ఎపిసోడ్ 2 అయిపోతుంది. సో ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఇప్పటికే లైక్ చేయకుంటే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు డిస్లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో చెప్పండి. బికాస్ ఈ యానిమే ఎక్స్ప్లెనేషన్కి కొంచెం తక్కువ వ్యూస్ వస్తున్నాయి. నేనైతే డెఫినెట్లీ కంటిన్యూ చేస్తాను. బట్ చూసిన వాళ్ళు ఎలా ఉందో చెప్తేనే కదా నాకు ఈ యానిమే ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా అర్థమయ్యేటట్లు మీకు చెప్తున్నానా లేదా అనేది నాకు తెలుస్తుంది. సో డెఫినెట్లీ చూసిండే వాళ్ళు కామెంట్ చేయడం అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియో ఇంకో 2 డేస్లో రిలీజ్ అయిపోతుంది.